ఈరోజు దాదాపుగా ఒక సంవత్సర కాలమైంది లాక్డౌన్. 24వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు, కొనసాగించారు. దాదాపుగా మనం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. కరోనా నేపథ్యంలో రైతులకు ఒక పిలిపిస్తే సర్వేపల్లి రైతున్న కానుక పేరిట ఈరోజు తీసుకొచ్చి ధాన్యాన్ని ఇచ్చారు. వాటిని ఆడించి బియ్యం చేయించాం. సర్వేపల్లి రైతులకు ఎప్పుడు చిరస్థాయిగా గుర్తుండాలనేటువంటి ఆలోచనతో సర్వేపల్లి రైతున్న కానుక పేరుతో ఈ రోజు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో లేనటువంటి విధంగా సుమారు 3,50,00,000 రూపాయలు విలువైనటువంటి బియ్యం మొట్టను పంపిణీ చేసినటువంటి చరిత్ర సర్వేపల్లి నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఈరోజు కొంతమంది పాపం దాతలు ముందుకొచ్చారు, కొంతమంది రైతులు ముందుకొచ్చారు, కొంత సొంత నిధులు వెచ్చించాం. నా బిడ్డల ముందుకొచ్చి పోలీసులకు సంబంధించి కళ్ళజోడు ఇస్తే బాగుంటుందంటే ఇచ్చాం. కూరగాయలు పంపిణీ చేయాలంటే చేసాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలంటే పంపిణీ చేశాం. పవిత్ర రంజాన్ మాసం వస్తే ముస్లింల పాపం ఘనంగా పండుగ జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి సేమియా కానీ, గోధుమ పిండి కానీ, చక్కెర కానీ, నూనె కానీ, నెయ్యి కానీ అందించాం. ప్రతి ఒక్కదానికి అండగా నిలిస్తే ఈరోజు ప్రజల్లో కరోనా నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డి కష్టపడ్డాడు. తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రం ఉండే రోజుల్లో దోచుకుని పోయి తలపెచ్చుకొని ఏ వర్గాన్ని గురించి ఆలోచన చేశారు? రైతుల గురించి ఆలోచన చేస్తే నీరు చెట్టు కింద రైతులు అడ్డబెట్టి దోచుకోవడం తప్ప రైతులకు సంబంధించి ఒక్కటి కూడా ఉపయోగపడేటువంటి పని చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఏ వర్గాల గురించి ఆలోచన చేశారని చెప్తే పెన్షన్ అని చెప్పి మోసం చేస్తారు, ఇళ్ళు అని చెప్పి మోసం చేస్తారు, నీరు చెట్టు అని చెప్పి మోసం చేస్తారు. చివరికి రైతులు పండించినటువంటి ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించమంటే మిల్లర్ల దగ్గర ముడుపులు మీకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటిగా ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో ఒక విధంగా మరలా తిరిగి బురదలేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడేటువంటి సందర్భం. కాబట్టి వీటన్నిటి గురించి మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మందికి అవగాహన కావాల్సినటువంటి అవసరం ఉంది. డేగపూడి మండేపల్లి కాలువకు సంబంధించి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించాల్సింది, ఎంత కనీసం ₹1 డబ్బులు తెచ్చాడా? ఒక్క భూమి సేకరణ పూర్తి చేశాడా? భూసేకరణకు సంబంధించి ₹1 నిధులు ఇచ్చాడా? క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోయారు? మీ హయాంలో డేగపూడికి సంబంధించినటువంటి డిజైన్లు ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోయారు? ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమాధానం చెప్పాల్సినటువంటి. అవన్నీ కాకుండా ఈరోజు మేము దిగిపోయాం, మాకు సంబంధం లేదు, మీరే దీనికి బాధ్యత అన్నట్టు గుర్తొస్తామని చెప్పి దాని మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి. ఏ నీచ స్థాయికి దిగజారిపోతున్నారు. ప్రజలు చీకొట్టినా, బుద్ధి పెట్టినా, ఎన్నిసార్లు గడ్డి పెట్టినా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎన్నికలు వస్తే ఏదో ఒక విధంగా విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. అందుకనే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓటమెరిగిన నాయకుడికి బాధ్యతలు అప్పచెప్తాడు తప్ప విజయం ఎరిగినటువంటి నాయకుడికి ఈరోజు బాధ్యతలు అప్పచెప్పి, గెలుపంటే తెలియనటువంటి నాయకుడికి పార్లమెంట్ బాధ్యతలు అప్పచెప్పిన, కీలక బాధ్యతలు అప్పచెప్పిన వ్యక్తులు ఒకటిగా అన్ని అప్పచెప్పలేదులే. అన్ని చెప్తే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పని కొంతే అప్పచెప్పాడు పాపం. ఎందుకంటే మైక్ ఇచ్చి మాట్లాడమన్నాడు తప్ప మిగతా విషయాలు చూసాడనుకో, నోట్ల కట్టలు చూస్తే మనోడికి రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఆయుష్యంగా తన దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆ కట్టలు తీసి పక్కన పెట్టేస్తాడని చెప్పి దాని వరకు మళ్ళీ మైకు మాటలు తప్ప కట్టల మూటల దగ్గరికి మాత్రం రానివాడు చంద్రబాబు. అందుకే జాగ్రత్తగా వాళ్ళ కొడుకుని పెట్టుకున్నాడు దాంట్లో. ఇవన్నీ మా కొడుకు బందోబస్తు చేసుకుంటాడు, నీకు మాత్రం మైకి చూరేయమని చెప్పి. కాబట్టి అన్ని రకాలైన చెప్పా, గ్రామాలకు వెళ్దాం. గ్రామాల్లో వెళ్ళిన తర్వాత అయ్యా గోవర్ధన్ మా గ్రామానికి ఏం పనిచేయలేదు, చంద్రమోహన్ రెడ్డి గ్రామానికి బ్రహ్మాండంగా పనిచేశాడు అంటే ఆ గ్రామం నీకు వదిలేస్తామని చెప్పి షెడ్యూల్ ప్రకటించమని చెప్పా. మాట్లాడలే, రాలే. ఈరోజు నేను చెప్తున్నా, భాస్కర్ చెప్పాడు అది కాదు జరిగింది. భాస్కర్ చెప్పినట్టు కాదు జరిగింది. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్లి, అయ్యా నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నావు కాబట్టి నీకన్నా ఎక్కువ అడగడం ధర్మం కాదేమో, నీ స్థాయిలో నాకు కూడా నిధులు ఇస్తే నా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరుచుకుంటాను అని అడిగాను. కారణం ఏంటంటే ఎవరైనా మంత్రివర్గంలో ఉండేటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎప్పుడైనా తన నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు తీసుకువెళ్తాడు అనేటువంటి భావం కలిగి అన్నాను. ఆయన వెంటనే నాకు కాదు కదా, నాకన్నా ఎక్కువగా నీకు ఇచ్చాను అని చెప్పన్నాడు. నేను వాస్తవం అనుకోలేదు, కానీ తీరా లెక్కలు చూస్తే 239 కోట్ల రూపాయలు ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన నిధులు తీసుకువెళ్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి 320 కోట్ల 36 లక్షలు దాదాపుగా సంబంధిత శాఖ మంత్రి కన్నా 90 కోట్ల రూపాయలు అదనంగా తెచ్చారు. మీకు కావాలంటే రండి, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. లేదా మీరు పోయి సమాచార హక్కు చట్టం కింద అడగండి, ఇస్తారు. ఆ రోడ్లు వేస్తే చివరికి ఇద్దరికి సమానంగా వచ్చినంత వరకు మీరు ఈరోజు సమావేశం జరపకపోతే కోర్టులు జోక్యం చేసుకుని
మీరు పోలీసు భద్రత ఇవ్వండి జడ్పీటీసీ సభ్యులకి అని చెప్పి పోలీసు భద్రత మధ్య వ్యవస్థ ఆ రోజు కూడా అడుగుడుగున అవంతరాలు సృష్టించి ఏదో ఒక విధంగా ఓటమి పాలైనటువంటి మీరు ప్రజలు ఓడిస్తే దాన్ని ఏదో ఒక విధంగా దక్కించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ప్రజాస్వామ్యాన్ని గురించి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీకు మాకు ఎక్కడ పోటీ ఉంది? ఏ విధంగా మీరు పోటీ పెట్టగలరు? ఏ విధంగా మనతో మాట్లాడగలరు? మనం ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నాము అంటే నేను చెప్పాడు ఘోరాలు జరిగాయి, నేరాలు జరిగాయి. ఘోరాలు నేరాలు చేసి ఉంటే ఈ నియోజకవర్గంలో పైనాపురంకు సంబంధించి ఒక్క ఓటుతో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందేవాడా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒకటే విషయం చెప్పాం, న్యాయంగా ఎన్నికలు చేయమన్నా ఒక్క ఓటుతో గెలిచినా సరే ప్రజలు అతనికి తీర్పునిస్తే ఆ తీర్పును గౌరవిద్దామని చెప్పాం తప్ప మీరంగా దబాయించో దౌర్జన్యాలు చేస్తూ అరాచకాలు సృష్టించో గెలవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటిదంతా